నమస్కారం. ఈరోజు మనం జీవితంలోని కొన్ని లోతైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఇవి ప్రతి మనిషి మదిలో ఏదో ఒక సమయంలో మెదిలే ప్రశ్నలు. నేను ఎవరు? జీవిత పరమార్థం ఏమిటి? నిజమైన ఆనందం, శాంతి ఎక్కడ లభిస్తాయి? మనం తరచుగా ఈ సమాధానాలను బయటి ప్రపంచంలో వెతుకుతాం, ధనంలో, సంబంధాలలో, విజయంలో. కాని ఈ బాహ్య విషయాలు మనకు శాశ్వతమైన శాంతిని ఇవ్వగలవా? అనుభవం చెప్పేదేమిటంటే బాహ్య సుఖం క్షణికమైనది, వస్తుంది, పోతుంది. అసలైన అన్వేషణ అంతరంగంలోనే ఉంది. ఈ ప్రయాణం ఆత్మశోధన యాత్ర, తనను తాను తెలుసుకునే ప్రయాణం. మన ప్రాచీన గ్రంథాలు, సాధువులు ఈ అంతర్గత ప్రయాణానికే ప్రాధాన్యత ఇచ్చారు. అసలైన నిధి, అసలైన శాంతి మనలోనే దాగి ఉందని, దాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని వారు మనకు చెప్పారు. ఈ ప్రయాణం బహుశా సులభం కాకపోవచ్చు. ఇందులో సవాళ్లు వస్తాయి, మనసు దారితప్పుతుంది, సందేహాలు కలుగుతాయి. కాని ఓర్పుతో ఈ మార్గంలో నడిస్తే గమ్యం తప్పక చేరుకుంటాం. అన్నింటికంటే ముందు మనం నేను అని పిలిచేది వాస్తవానికి ఏమిటో అర్థం చేసుకోవాలి. నేను ఈ శరీరమా? శరీరం అయితే మారుతూ ఉంటుంది, బాల్యం నుండి వృద్ధాప్యం వరకు. నేను ఈ మనసునా? మనసు అయితే ఆలోచనలు, భావనల ప్రవాహం. అది క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ మార్పులన్నింటినీ చూస్తున్నది ఎవరు? ఆ మార్పులేని సాక్షి తత్వం ఎవరు? ఈ సాక్షిని తెలుసుకోవడం, ఈ తన అసలు స్వరూపాన్ని గుర్తించడమే ఆత్మజ్ఞానం వైపు మొదటి అడుగు. ఈ ప్రపంచం మనం మన ఇంద్రియాలతో అనుభవించేది. ఇది పూర్తిగా సత్యమా? లేక దీనికి ఒక లోతైన సత్యం కూడా ఉందా? అనేక దర్శనాలు ఈ జగత్తు కనిపించే విధంగా లేదని చెబుతాయి. ఇది పరివర్తనశీలమైనది, నశ్వరమైనది. దీనిని మాయ లేదా భ్రమ అని అన్నారు. దీని అర్థం ఈ జగత్తు లేదని కాదు, కాని దీని అర్థం దీని వాస్తవికత మనం అర్థం చేసుకున్నట్లుగా లేదని. అసలైన సత్యం అదొక్కటే, ఎప్పటికీ మారనిది, ఎల్లప్పుడూ ఉండేది. అదే చైతన్యం, అదే ఆత్మ, అదే పరమతత్వం. బంగారంతో చేసిన ఆభరణాలు వేరువేరుగా కనిపించినా సారతత్వం బంగారమే అయినట్లు ఈ జగత్తు యొక్క అనేక రూపాల వెనుక ఒక పరమ సత్యం దాగి ఉంది. మన జీవితంలో దుర్హకం ఎందుకు వస్తుంది? తరచుగా దుర్హకానికి కారణం మన స్వంత అంచనాలు, మన ఆసక్తి, మన అజ్ఞానం. మనం వస్తువులతో, వ్యక్తులతో, ఆలోచనలతో బంధించబడతాం. ఆ వస్తువులు మారినప్పుడు లేదా వెళ్ళిపోయినప్పుడు మనకు దుర్హకం కలుగుతుంది. పరివర్తనే ప్రపంచ నియమమని మనం మర్చిపోతాం. ఏది శాశ్వతం కాదు. మనం ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు, ఆసక్తి లేకుండా జీవించడం నేర్చుకున్నప్పుడు దుర్హకం ప్రభావం తగ్గిపోతుంది. ఇది వైరాగ్య భావన, ఉదాసీనత కాదు, అనాసక్తి. వస్తువులను ఉపయోగించండి, సంబంధాలను కొనసాగించండి, కాని వాటిలో బంధించబడకండి. మరొక పెద్ద కారణం మన అహంకారం, నేను, నాది అనే భావన. ఈ అహంకారమే మనల్ని ఇతరుల నుండి వేరుగా భావిస్తుంది, పోలుస్తుంది, ఈర్ష్యపడుతుంది, సంఘర్షణను సృష్టిస్తుంది. అందరూ ఒకే చైతన్యం యొక్క అంశాలని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ అహంకారం నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. ఇతరులలో తనను చూడటం, తనలో ఇతరులను చూడటమే నిజమైన ఏకత్వ అనుభవం. ఈ అంతర్గత యాత్రలో ఒక ముఖ్యమైన మజిలీ కర్మ సిద్ధాంతం. మనం ఏది చేసినా, ఆలోచించినా, మాట్లాడినా దానికి ఒక పరిణామం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలం, చెడు కర్మలకు చెడు ఫలం. ఇది ఏ బాహ్య శిక్ష లేదా బహుమతి కాదు, బదులుగా శక్తి యొక్క సహజ నియమం. కాని దీనికంటే లోతైనది నిష్కామ కర్మ సిద్ధాంతం. అంటే తన కర్తవ్యాన్ని పూర్తి యోగ్యత, నిజాయితీతో చేయడం, కాని ఫలంపై ఆశ పెట్టుకోకపోవడం. ఫలాన్ని భగవంతుడిపై లేదా ప్రకృతి నియమంపై వదిలివేయడం. మనం ఫలం చింత నుండి విముక్తులై కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు, బదులుగా మనల్ని విముక్తం చేస్తుంది. మన ధ్యాస కేవలం కర్మ నాణ్యతపై ఉంటుంది, దాని పరిణామంపై కాదు. ఇదే నిజమైన స్వాతంత్ర్యం. మన ధర్మం ఏమిటి? ధర్మం అంటే కేవలం పూజలు, ఆచారాలు కాదు. ధర్మం యొక్క విస్తృత అర్థం మన స్వభావం, మన కర్తవ్యం, మనల్ని ధరించేది లేదా మనం ధరించవలసింది. ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితిలో ఒక ధర్మం ఉంటుంది. విద్యార్థి ధర్మం విద్యార్జన చేయడం,
సైనికుడి ధర్మం రక్షణ చేయడం, తల్లిదండ్రుల ధర్మం సంతానాన్ని పోషించడం. తమ సహజ గుణాలు, స్థితికి అనుగుణంగా సరైన ఆచరణ చేయడమే ధర్మపాలన. మనం మన ధర్మాన్ని నిష్కామ భావంతో పాటించినప్పుడు మనం సరైన మార్గంలో ఉంటాం. జీవిత యాత్రలో మనం సరైన, తప్పు, సత్యం, అసత్యం మధ్య ఎంచుకోవలసి వస్తుంది. దీనికి వివేకం అవసరం, సరైన అవగాహన, సరైన దృష్టి. వివేకం మనకు చెబుతుంది ఏది శాశ్వతమైనది, ఏది క్షణికమైనది, ఏది హితకరమైనది, ఏది అహితకరమైనది. ఈ వివేకం అభ్యాసం ద్వారా, సత్సంగం ద్వారా, ఆత్మచింతన ద్వారా జాగృతం అవుతుంది. వివేకం జాగృతమైనప్పుడు మనం మోహంలో పడము, మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనసును సాధన చేయడం కూడా ఈ యాత్రలో ఒక అనివార్య భాగం. మన మనసు గుర్రంలా చంచలమైనది, అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. దీన్ని సాధన చేయడం అవసరం. ధ్యానం దీనికి ఒక శక్తివంతమైన ఉపాయం. ధ్యానం అంటే తన ఆలోచనలు, భావనల పట్ల జాగరూకతతో ఉండటం, వాటితో చిక్కుకోకుండా కేవలం వాటిని చూడటం. ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, కాని ఆకాశం వాటితో ప్రభావితం కాదు. అలాగే మన మనసులో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి, మనం కేవలం సాక్షి భావంతో వాటిని చూడాలి. నెమ్మదిగా ఆగ్యాసంతో మనసు శాంతించడం మొదలవుతుంది, ఆలోచనల కోలాహలం తగ్గుతుంది. మనం మన శాంత, స్థిర కేంద్రంతో సంపర్కంలోకి రావడం మొదలవుతుంది. జాగరూకత లేదా మైండ్ఫుల్నెస్ అభ్యాసం కూడా చాలా సహాయకారి. ప్రతి పనిని పూర్తి ఎరుకతో చేయడం, ప్రస్తుత క్షణంలో పూర్తిగా ఉండటం. ఈ అంతర్గత యాత్రలో అనేక ప్రతీకలు, కథలు మనకు మార్గదర్శనం చేస్తాయి. ఉదాహరణకు సముద్ర మథనం కథ. ఇది కేవలం దేవతలు, అసురుల మధ్య సముద్రం చిలకడం కథ కాదు. ఇది మనలోపల జరిగే మథనానికి ప్రతీక. మన మనసే ఆ సముద్రం. దీనిలో మంచి, దేవతలు, చెడు, అసురులు, ఆలోచనలు, ప్రవృత్తులు రెండూ ఉన్నాయి. మనం ఆత్మజ్ఞానం కోరికతో మన మనసును మథనం చేసినప్పుడు, సాధన చేసినప్పుడు, ముందు విషం, నకారాత్మకత, అహంకారం, వాసనలు బయటకు వస్తుంది. దాన్ని జీర్ణించుకోవాలి, అంటే వాటిపై విజయం సాధించాలి. అప్పుడే చివరకు అమృతం, ఆత్మజ్ఞానం, శాంతి, ఆనందం లభిస్తుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు. ఇది మనలోపల నిరంతరం జరిగే ధర్మం, సరైనది, అధర్మం, తప్పు మధ్య సంఘర్షణకు ప్రతీక. మన మనసే ఆ యుద్ధభూమి. ఇక్కడ పాండవులు, సద్గుణాలు, కౌరవులు, దుర్గుణాలు పోరాడుతున్నారు. మనం మన వివేక రూప అంతర్గత మార్గదర్శి సహాయంతో ఈ యుద్ధంలో ధర్మం పక్షం వహించి మన దుర్గుణాలపై విజయం సాధించాలి. లంకా దహనం ఘట్టం కూడా ప్రతీకాత్మకమే. హనుమంతుడు లంకలో ప్రవేశించి దాన్ని దహించడం భక్తి, వివేకం యొక్క శక్తి. మన లోపలి అహంకారం, రావణుడు, నకారాత్మకత లంక సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలదో చూపుతుంది. ఈ ప్రతీకల లోతైన అర్థం తెలుసుకోవడం వల్ల మన సాధనలో ప్రేరణ, దిశ లభిస్తాయి. ఈ కథలు మనకు చెబుతాయి సంఘర్షణ జీవితంలో భాగమే, కాని సరైన ప్రయత్నం, మార్గదర్శనంతో మనం దానిపై విజయం సాధించగలం. సాధువులు, ఫకీరులు మనకు సరళమైన భాషలో జీవితంలోని లోతైన విషయాలు బోధించారు. వారు బాహ్య ఆడంబరాలు, కర్మకాండలు, భేదాలను తిరస్కరించి ప్రేమ, సరళత, సత్యంపై నొక్కి చెప్పారు. ఒక గొప్ప సాధువు అన్నారు, పుస్తకాలు చదివి చదివి లోకం మరణించింది, పండితుడెవడు కాలేదు. ప్రేమ అనే 2.5 అక్షరాలు చదివిన వారే పండితుడు. జ్ఞానం యొక్క సారం ప్రేమలో ఉంది, అందరి పట్ల సద్భావనలో ఉంది. బాహ్య జ్ఞానం సేకరించడం మాత్రమే సరిపోదు, హృదయంలో ప్రేమ, కరుణ లేకపోతే. మరొక ఫకీరు పాడారు, నేనెవరో బుల్లాకు ఏం తెలుసు, ఈ ప్రశ్న అన్వేషణకు నాంది. మనం మనల్ని తెలుసుకోనంత వరకు బాహ్య ప్రపంచ జ్ఞానం అసంపూర్ణం. తనను తాను తెలుసుకోవడం అంటే తన అహంకారం దాటి వెళ్లడం, తన కండిషనింగ్ నుండి విముక్తి పొందడం, తన అసలైన శుద్ధ స్వరూపాన్ని గుర్తించడం. సరళతలో లోతైన ఆనందం దాగి ఉంది. నేటి పరుగులు పెట్టే జీవితంలో మనం తరచుగా వస్తువుల వెనుక పరుగుడుతూ ఉంటాం. ఇంకా ఎక్కువ, ఇంకా మెరుగైన దాని కోరికలో చిక్కుకుపోతాం. కాని సాధువులు మనకు గుర్తు చేస్తారు, అవసరాలు తక్కువగా ఉంచుకోవడంలో, సాదా జీవితం గడపడంలోనే నిజమైన శాంతి ఉందని. స్వామి, నా కుటుంబానికి సరిపడా ఇవ్వు,
నేను ఆకలితో ఉండకూడదు, సాజు ఆకలితో వెళ్ళకూడదు. సంతోషమే పరమధనం. సత్య మార్గం కఠినంగా ఉండవచ్చు, కాని అదే శాశ్వత శాంతినిస్తుంది. సత్యం కేవలం మాట్లాడటమే కాదు, తన ఆచరణలో, తన ఆలోచనలలో నిజాయితీగా ఉండటం, తన పట్ల నిజాయితీగా ఉండటం, తన లోపాలను అంగీకరించడం, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం, ఇదే సత్య మార్గం. బౌద్ధ దర్శనం మనకు దుంహక సత్యం, దాని కారణం, దాని నివారణ మార్గం, అష్టాంగ మార్గం గురించి చెబుతుంది. దుంహకానికి మూల కారణం తృష్ణ, కోరిక, అవిద్య, అజ్ఞానం. మనం కోరికల నుండి విముక్తులైనప్పుడు, వస్తువుల వాస్తవ స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు దుంహకం నుండి విముక్తి సాధ్యం. కరుణ ఈ మార్గంలో ఒక ముఖ్యమైన అంగం. అన్ని ప్రాణుల దుంహకాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని దూరం చేయాలనే కోరిక కలిగి ఉండటం. జైన దర్శనం అహింసపై అత్యధికంగా నొక్కి చెబుతుంది. మనసు, వాక్కు, కర్మ ద్వారా ఎవరిని కష్టపెట్టకపోవడం. ఇది కేవలం శారీరక హింస చేయకపోవడానికే పరిమితం కాదు. ఇందులో కఠినమైన మాటలు మాట్లాడకపోవడం, ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోవడం కూడా చేరు ఉన్నాయి. అనేకాంతవాదం సిద్ధాంతం మనకు సత్యానికి అనేక కోణాలు ఉండవచ్చని, మనం ఇతరుల దృక్కోణాలను గౌరవించాలని నేర్పుతుంది. అపరిగ్రహం సిద్ధాంతం మనకు అనవసరమైన సేకరణ నుండి దూరంగా ఉండటానికి, సరళంగా జీవించడానికి ప్రేరణ ఇస్తుంది. సిక్కు గురువులు మనకు నామ్ జప్న, భగవంతుని స్మరణ, కిరత్కర్ని, నిజాయితీగా పనిచేయడం, వన్ జప్న, కలిసి పంచుకు తినడం సందేశం ఇచ్చారు. వారు నిరాకార భగవంతుని ఉపాసన, సేవ, సమానత్వంపై నొక్కి చెప్పారు. గురు గ్రంథ సాహిబ్లో వివిధ సాజువులు, గురువుల వాణిమై ఉంది. ఇది మనకు ప్రేమ, భక్తి, సదాచారం మార్గాన్ని చూపుతుంది. ఉపనిషత్తులు మనకు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును, తత్వమసి, నీవు అదే వంటి మహావాక్యాల ద్వారా జీవాత్మ, పరమాత్మ మూలతః ఒకటే అని చెబుతాయి. అజ్ఞానం కారణంగా మనం మనల్ని వేరుగా, పరిమితంగా భావిస్తాం. జ్ఞాన ప్రకాశంతో ఈ భ్రమ తొలగిపోతుంది. మనం మన వాస్తవ, అనంత ప్రకృతిని గుర్తిస్తాం. ఈ జ్ఞానమంతా కేవలం చదవడానికి లేదా వినడానికి కాదు, దీన్ని జీవితంలో ఆచరించాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, నిరంతరం జరిగే అభ్యాసం. మనం రోజువారీ జీవితంలో జాగరూకతతో ఉండాలి. కోపం వచ్చినప్పుడు దాన్ని చూడాలి, దాని కారణాన్ని అర్థం చేసుకోవాలి. లోధం మేల్కొన్నప్పుడు దాని నిరర్ధకతను గుర్తించాలి. అహంకారం తలెత్తినప్పుడు దాన్ని వినయంతో వంచాలి. మనం మన ఆలోచనల పట్లగా ఉండాలి. నా ఆలోచనలు సానుకూలమా లేక నకారాత్మకమా? అవి నాకు శాంతిని ఇస్తున్నాయా లేక అశాంతినా? అవి నన్ను ఇతరులతో కలుపుతున్నాయా లేక విడదీస్తున్నాయా? ఆలోచనలను మార్చడం బహుశా కష్టంగా అనిపించవచ్చు, కాని వాటిని చూడటం, వాటి సరిని అర్థం చేసుకోవడం సాధ్యం. నెమ్మదిగా తోనే నకారాత్మక సరళులు బలహీనపడతాయి. అలాగే తన భావనల పట్ల జాగరూకతతో ఉండటం ముఖ్యం. భావనలను అణంచివేయకూడదు, వాటిలో కొట్టుకుపోకూడదు. వాటిని అనుభూతి చెందాలి, అంగీకరించాలి. అవి ఎందుకు తలెత్తాయో అర్థం చేసుకోవాలి. భావనలు వస్తూ పోతూ ఉంటాయి, అవి మన శాశ్వత స్వరూపం కాదు. ఆధునిక యుగంలో కూడా అనేక మంది ఆలోచనాపరులు ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన సందర్భంలో ప్రతం చేస్తున్నారు. ఈ సిద్ధాంతాలు నేటికి అంతే ప్రాసంగికమని వారు మనకు గుర్తు చేస్తున్నారు. నేటి ఒత్తిడి, పోటీ, పరుగుల వాతావరణంలో ఆత్మజాగరూకత, శాంతి, కరుణ అవసరం మరింత పెరిగింది. టెక్నాలజీ, బాహ్య అభివృద్ధి మనకు సౌకర్యాలు ఇవ్వగలవు, కాని అంతర్గత శాంతి, సంతృప్తి అంతర్గత యాత్ర ద్వారానే లభిస్తాయి. కొందరు తత్వవేత్తలు మనల్ని ప్రశ్నలు అడగడానికి ప్రేరేపిస్తారు. తనను తాను ప్రశ్నించుకోవడం, తన నమ్మకాలను ప్రశ్నించుకోవడం, సమాజం ఇచ్చిన మూసలను ప్రశ్నించుకోవడం. నేను ఇలా ఎందుకు నమ్ముతున్నాను? ఇది నిజమా? జీవించడానికి మరో మార్గం ఉందా? ఈ ప్రశ్నించే ప్రక్రియ మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది మనల్ని కండిషనింగ్ నుండి విముక్తం చేస్తుంది, స్వతంత్ర ఆలోచనను అభివృద్ధి చేస్తుంది. మరో ఆలోచనాధార ప్రకృతితో సామరస్యంగా జీవించడంపై నొక్కి చెబుతుంది. జీవిత ప్రవాహంతో పాటు ప్రవహించడం, అనవసరమైన సంఘర్షణను నివారించడం. నది ఎలా ప్రయత్నం లేకుండా సముద్రం వైపు ప్రవహిస్తుందో అలాగే జీవితాన్ని సహజంగా జీవించడం.
కనీస అవసరాలతో సంతృప్తి చెందడం, ప్రకృతిని గౌరవించడం. ఈ సరళత, సహజత్వమే లోతైన ఆనందానికి మూలం కాగలవు. మనం మన బాధ్యతలను నిర్వర్తించాలి, కాని కర్త అనే అహంకారం నుండి దూరంగా ఉండాలి. అంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమని, మనం కేవలం నిమిత్తమాత్రులమని అర్థం చేసుకోవాలి. మనం ఈ భావనతో జీవించినప్పుడు విజయంలో అహంకారం ఉండదు, వైఫల్యంలో నిరాశ ఉండదు. మనం సమభావంలో స్థిరంగా ఉంటాం. భయం తరచుగా మనల్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది. వైఫల్యం భయం, విమర్శ భయం, తెలియని దాని భయం. కాని భయం కూడా మనసు యొక్క ఉత్పత్తి. మనం భయాన్ని నేరుగా చూసినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని శక్తి తగ్గిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ సరైన అడుగు వేయడం. క్షమించడం కూడా అంతర్గత శాంతికి చాలా ముఖ్యం. ఇతరులను క్షమించడం, తనను తాను క్షమించుకోవడం. మనం ఎవరిపైనైనా ద్వేషం లేదా కోపం మనసులో ఉంచుకున్నప్పుడు ఆ భారాన్ని మనం మోస్తాం. క్షమించడం వల్ల మనం ఆ భారం నుండి విముక్తులమవుతాం. మన మనసు తేలికపడుతుంది. ప్రేమ, కరుణను విస్తరించడం అవసరం. కేవలం తన కుటుంబం లేదా మిత్రుల వరకే కాదు, అన్ని ప్రాణుల పట్ల సద్భావన కలిగి ఉండటం. వసుదైవ కుటుంబకం, యావత్ పృథివీ ఒకే కుటుంబం. మనం ఈ భావనతో జీవించినప్పుడు మన పనులలో సహజంగా సేవ, పరోపకార భావన వస్తుంది. ఇతరులకు సహాయం చేయడంలో లభించే ఆనందం మరేదానిలోనూ లేదు. ఈ అంతర్గత యాత్ర ఏకాంత యాత్రలా అనిపించవచ్చు, కాని వాస్తవానికి ఇది మనని యావత్ సృష్టితో కలుపుతుంది. మనం మన అంతర్గత లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనమందరం ఒకే చైతన్యపు దారంతో ముడిపడి ఉన్నామని కనుగొంటాం. జేదాలు కేవలం ఉపరితలంపైనే, లోతులో ఏకత్వం ఉంది. కాబట్టి ఈ అన్వేషణ కొనసాగించాలి. రోజు కొంచెం సమయం ఆత్మచింతన కోసం కేటాయించండి. ధ్యానం, అభ్యాసం చేయండి. మంచి ఆలోచనలు చేయండి. తన కర్మల పట్ల జాగరూకతతో ఉండండి. హృదయంలో ప్రేమ, కరుణను నిలుపుకోండి. దారిలో కష్టాలు వస్తాయి, మనసు దారితప్పుతుంది, పాత అలవాట్లు వెనక్కి లాగుతాయి. కాని నిరాశపడకండి. ప్రతి అడుగు ముఖ్యమైనది, ప్రతి ప్రయత్నం విలువైనది. లక్ష్యం దూరంగా అనిపించవచ్చు, కాని యాత్రే ఒక బహుమతి. ప్రతి క్షణం మీరు జాగరూకతతో ఉన్నప్పుడు, ప్రతిసారి మీరు ప్రేమతో కర్మ చేసినప్పుడు, ప్రతి క్షణం మీరు శాంతిని అనుభవించినప్పుడు అదే సాధన. నిజమైన ఆనందం ఎక్కడో బయట లేదు, ఏదో భవిష్యత్తులో లేదు. అది ఇక్కడే ఉంది, ఈ క్షణంలో, మీ లోపల. కేవలం మీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, మీ లోపలికి చూడాల్సిన అవసరం ఉంది. మీరు పరిమిత శరీరం లేదా మనస్ కాదని అర్థం చేసుకోండి. మీరు ఆ అనంత చైతన్యం, అంతటా వ్యాపించి ఉన్నది. మీరు ఆనంద స్వరూపులు. దుఃఖం, అశాంతి కేవలం మనసు మేఘాలు, అవి వస్తుపోతూ ఉంటాయి. మీ అసలు స్వరూపాన్ని గుర్తించండి, దానిలో స్థిరపడండి. ఇదే జీవిత పరమార్థం, ఇదే నిజమైన స్వాతంత్ర్యం, ఇదే పరమశాంతి. ఈ యాత్రలో నడుస్తూ ఉండండి, పూర్తి నిశ్చయ, ఓర్పు, ప్రేమతో. శాంతి మీకు కలుగుగాక. ఆ క్షణాన్ని ఊహించుకోండి. చరిత్ర ఒక నిర్ణయాత్మక మలుపులో నిలబడినప్పుడు. కురుక్షేత్రపు విశాల మైదానం. అక్కడ సోదరుడు సోదరుడికి వ్యతిరేకంగా, శిష్యుడు గురువుకు వ్యతిరేకంగా, బంధువులు తమ ప్రియమైన వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకుని నిలబడ్డారు. ధర్మాధర్మాల మధ్య ఈ మహా సంగ్రామం ప్రారంభం కాబోతోంది. శంఖాల గగనధేది ధ్వనితో 10 దిశలు ప్రతిధ్వనించాయి. యోధుల హృదయాలలో ఉత్సాహం, రణధేరి నాదం వ్యాపించి ఉంది. కాని ఇదే నిర్ణయాత్మక హడిలో ఆ మహారథి రథంపై, స్వయంగా ధర్మపక్షపాతి అయిన అతని రథంపై ఒక అపూర్వ సంఘటన జరిగింది. గొప్ప ధనుర్ధారి అర్జునుడు, అతని గాంధీవ ధనుసు టంకారంతో దేవతలు కూడా వణికిపోయేవారు. అతని శౌర్యగాథలు దూరదూరాలకు వ్యాపించాయి. అకస్మాత్తుగా విషాదం, మోహం అనే లోతైన సముద్రంలో మునిగిపోయాడు. అతను తన ప్రియసంహుడు, తన మార్గదర్శకుడు, తన సారథి అయిన స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడి వైపు చూశాడు. అతని చేతులు వణకసాగాయి, కళ్ళలో నీళ్లు నిండాయి, కన్యం గద్గదమైంది. అతను తన ధనుస్సును కింద పెట్టేశాడు, యుద్ధం చేయడానికి నిరాకరించాడు. ఇది మోహం కర్తవ్యంపై తెరవేసిన క్షణం. వ్యక్తిగత భావనలు సార్వభౌమ ధర్మ మార్గానికి అడ్డుపడిన క్షణం. ఈ లోతైన అంధకారం, ద్రమక్షణంలో
జ్ఞానసూర్యుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ అమృతవాణిని పలికాడు. అది ఈనాటికి 1000 సంవత్సరాల తర్వాత కూడా మానవాళికి ప్రేరణ, మార్గదర్శనానికి మూలం. దానిని మనం శ్రీమద్భగవద్గీత అని పిలుస్తాం. అర్జునుడి పరిస్థితి చూసి అతని మనసులోని కలవరాన్ని అర్థం చేసుకుని మధుసూదనుడైన శ్రీకృష్ణుడి ముఖంపై ఒక తేలికపాటి రహస్యమేమైన చిరునవ్వు విరిసింది. తన ప్రియసఖుడు వీరుడైన అర్జునుడు తన బంధువులనే శత్రువులుగా చూసి ఎలా భయంతో నిస్పృహతో నిండిపోయాడో ఆయన గమనించాడు. అర్జునుడు అన్నాడు, హే కేశవ, నేనెలా యుద్ధం చేయను? వీరు నా పితామహులు, వీరు నా గురువులు, వీరు నా సోదరులు, బంధువులు. వీరిని చంపి నాకు లభించే రాజ్యం రక్తంతో తడిసి ఉంటుంది. అలాంటి సుఖం, అలాంటి రాజ్యాన్ని నేనేం చేసుకుంటాను? నా కులాన్నే నాశనం చేసి నాకేం శాంతి లభిస్తుంది? దీనికంటే నేను భిక్షమెత్తుకుని జీవించడం మేలు. కాని ఈ పూజలపై ఆయుధాలు ప్రయోగించును. నా శరీరం వణుకుతోంది, నా మనసు ద్రమలో పడింది, నా కర్తవ్యం నాకు అర్థం కావడం లేదు. నేను నీ శరణు కోరుతున్నాను, నాకు దారి చూపించు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అమృతమయమైన వాణిలో ఆ జ్ఞాన ప్రవాహాన్ని ప్రారంభించాడు. అది అర్జునుడితో పాటు యావత్ ప్రపంచ కళ్యాణం కోసం ఉద్దేశించబడింది. ఆయన అన్నారు, పార్థ, నీవు శోకించతగని వారి కోసం శోకిస్తున్నావు. పైగా జ్ఞానుల వలె మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానులు జీవించి ఉన్నవారి కోసం చింతించరు, మరణించిన వారి కోసం శోకించరు. ఎవరు ఎప్పుడూ లేరని లేదా ఎప్పుడూ ఉండరని అనుకోవడమే తప్పు. నేను, నీవు, ఈ రాజులందరూ మనమందరం ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులోనూ ఉంటాం. కేవలం మన రూపాలు మారుతుంటాయి, మన శరీరాలు మారుతుంటాయి. ఇది విని అర్జునుడి మనస్సులో జిజ్ఞాస కలిగింది. అతను అడిగాడు, హే మాధవ, దీని అర్థమేమిటి? శ్రీకృష్ణుడు వివరించాడు, దీని అర్థం ఆత్మ యొక్క అమృత్వం. మనం పాత చిరిగిపోయిన బట్టలను విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్లే ఈ ఆత్మ మనందరిలో నివసించేది. ఒక పాత శిథిలమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆత్మే అసలైన సత్యం. శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది. ఈ ఆత్మను ఏ ఆయుధము సేధించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. ఈ ఆత్మ అజన్మమైనది, దానికి ఎప్పటికీ జన్మ లేదు. ఇది నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. ఇది శాశ్వతమైనది, దీనికి ఎప్పటికీ అంతం లేదు. ఇది సనాతనమైనది, అన్నింటికంటే పురాతనమైనది, అయినా ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఆత్మ చావనప్పుడు నువ్వు ఎవరి చావు గురించి శోకిస్తున్నావు? భీష్ముడు, ద్రోణుడు లేదా ఇతర బంధువుల శరీరాల గురించా? శరీరం మట్టి, నేడు ఉంది, రేపు ఉండదు. ఇది నాశనం కావడానికే ఏర్పడింది. కాని వారి ఆత్మ, నీ ఆత్మ, నా ఆత్మ ఇవన్నీ అమరమైనవి, అవినాశులైనవి. నువ్వు యుద్ధంలో కేవలం వారి నశ్వర శరీరాలపై ప్రహరిస్తావు, వారి సనాతన ఆత్మపై కాదు. అందువల్ల హే భరతవంశీయుడా అర్జున, ఈ నశ్వరమైన శరీరం కోసం శోకించడం వ్యర్థం. ఇది అజ్ఞానానికి నిదర్శనం. నీ మనసు నుండి ఈ వ్యర్థ దుంహకాన్ని తొలగించు. అర్జునుడు మళ్ళీ ప్రశ్నించాడు, కేశవ, ఆత్మ అమరమని, శరీరం నశ్వరమని నేను ఒప్పుకుంటాను. కాని అయినా వీరు నా వాళ్ళు. పితామహ భీష్ముడు నన్ను ఒడిలో ఆడించాడు. గురు ద్రోణుడు నాకు ధనుర్విద్య నేర్పాడు. వీరి పట్ల నా మనసులో అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. వీరిపై నేను బాణాలు ఎలా వేయను? ఇది కృతజ్ఞత అవుతుంది, ఇది అధర్మం అవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని మోహపు వల నుండి బయటకు తీయడానికి ఇంకా వివరించాడు. అర్జున, ఇక్కడే నువ్వు అతి పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ నాది, పరాయి అనే భావనే అన్ని దుంహకాలకు మూలం. నువ్వు మోహంలో చిక్కుకున్నావు. నువ్వు నీ వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి శరీరాన్ని, దానితో ముడిపడిన సంబంధాలనే సర్వస్వంగా భావిస్తున్నావు. నువ్వు ఒక క్షత్రియుడివి, ఒక యోధుడివి. నీ ధర్మం, నీ కర్తవ్యం ఈ సమయంలో యుద్ధం చేయడం. ఈ యుద్ధం నీ వ్యక్తిగత లాభం లేదా నష్టం కోసం కాదు. ఇది ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. ఈ యుద్ధం ధర్మస్థాపన కోసం. ఇది అధర్మానికి వ్యతిరేకంగా. ఎదురుగా నిలబడిన వారు బంధుత్వంలో నీకు పూజ్యులు కావచ్చు, నీకు ప్రియమైన వారు కావచ్చు. కాని ఈ సమయంలో వారు అధర్మం పక్షాన నిలబడ్డారు. వారు అన్యాయానికి తోడ్పడ్డారు. అందువల్ల ఒక క్షత్రియుడిగా
నీ పరమ కర్తవ్యం ధర్మాన్ని రక్షించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి యుద్ధం చేయడం. ఒకవేళ నీవు నీ కర్తవ్యం నుండి వెనుదిరిగితే నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని మరవడమే కాకుండా నీ కీర్తిని, గౌరవాన్ని కూడా కోల్పోతావు. ప్రజలు నిన్ను పెరికివాడంటారు, పారిపోయినవాడంటారు. ఒక గౌరవనీయ వ్యక్తికి అపకీర్తి మరణం కన్నా ఎక్కువ బాధాకరం. ఆలోచించు, నీ శత్రువులు నిన్ను ఎగతాళి చేస్తారు, నీ వీరత్వంపై ప్రశ్నలు వేస్తారు. నువ్వు ఏది సహించగలవా? తన ధర్మాన్ని పాటించకపోవడం కంటే పెద్ద పాపం లేదు. కాబట్టి నీ మనసులోని బలహీనతను విడిచిపెట్టి నీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నిలబడు. అర్జునుడి మదిలో మరో సందేహం మెదిలింది. అతను అన్నాడు, మాధవ, యుద్ధంలో భయంకరమైన హింస జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది, అసంఖ్యాక ప్రజలు చనిపోతారు. ఇంతమందిని చంపడం పాపం కాదా? ఈ పాపంలో భాగస్వామి అయి నాకు సుఖం లభిస్తుందా? శ్రీకృష్ణుడు కర్మ యొక్క గూహ్య రహస్యాన్ని వివరిస్తూ అన్నాడు, పార్థ, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వ, రజ, తమ ప్రతి ఒక్కరిని నిరంతరం కర్మ చేయడానికి ప్రేరేపిస్తాయి. శ్వాస తీసుకోవడం కూడా ఒక కర్మే. చూడటం, వినడం, ఆలోచించడం ఇవన్నీ కర్మలే. అందువల్ల కర్మ చేయకపోవడం సాధ్యం కాదు. ప్రశ్న ఏమిటంటే నువ్వు కర్మ చేస్తావా లేదా అనేది కాదు. ప్రశ్న ఏమిటంటే నువ్వు కర్మ ఎలా చేస్తావు, ఏ భావనతో చేస్తావు. ఇక్కడే కర్మయోగం యొక్క ప్రాముఖ్యత వస్తుంది. కర్మయోగ సిద్ధాంతం చెబుతుంది, నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది, దాని ఫలంపై ఎప్పుడూ లేదు. అందువల్ల నువ్వు కర్మల ఫలాన్ని కోరుకోకు. కర్మ చేయకపోవడంలోనూ నీకు ఆసక్తి ఉండకూడదు. ఇది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అతను అడిగాడు, హే కృష్ణ, ఫలంపై కోరిక లేకుండా కర్మ ఎలా సాధ్యం? మనం ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక ఉద్దేశ్యం, ఏదో ఒక ఫలితం ఆశ ఉంటుంది కదా. లక్ష్యం లేకుండా ఎవరైనా ఎలా ప్రవర్తించరు? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వివరించాడు, నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజం. కోరిక ఉండటం సహజం. కర్మయోగం కోరిక పడకూడదని చెప్పదు. కర్మయోగం చెబుతుంది, ఆ కోరిక ఫలంతో, ఆ ఫలితంతో నీ ఆనందాన్ని లేదా దుఃఖాన్ని ముడిపెట్టుకు. నీ కర్తవ్యాన్ని పూర్తి యోగ్యత, పూర్తి నిశ్చయ, పూర్తి సామర్థ్యం, సమభావంతో చేయి. ఆ కర్మ ఫలితం ఏమిటవుతుందో పూర్తిగా నీ చేతిలో లేదు. అనేక పరిస్థితులు, అనేక కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీ శ్రేష్ఠమైన ప్రయత్నం చేయి. కాని ఫలితం ఏమైనప్పటికీ నీకు విజయం లభించినా, వైఫల్యం ఎదురైనా, లాభం వచ్చినా, నష్టం జరిగినా, జయం కలిగినా, పరాజయం పొందినా, ఈ అన్ని ద్వంద్వాలలో నీ మనసును సమానంగా ఉంచుకో. చలించకు. సుఖంలో అతిగా ఉత్సాహపడకు, దుఃఖంలో అతిగా నిరాశపడకు. మనసు యొక్క ఈ సమస్థితిని, ఈ సమత్వ భావాన్నే యోగం అంటారు. కర్మలలో నైపుణ్యమే యోగం. ఆ నైపుణ్యం ఏమిటంటే నువ్వు అనాసక్తుడవై సమభావంతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. ఒక రైతు ఉన్నాడు. అతని కర్తవ్యం సరైన సమయంలో పొలం దున్నడం, మంచి విత్తనాలు వేయడం, సమయానికి నీరు పెట్టడం, ఎరువు వేయడం, పంటను జంతువులు, కీటకాల నుండి రక్షించడం. అతడు ఏదంతా పూర్తి శ్రద్ధ, కష్టంతో చేస్తాడు. ఇది అతని కర్మ. కాని పంట ఎలా వస్తుందనేది కేవలం అతని కష్టంపై ఆధారపడి ఉండదు. వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం సమయానికి పడుతుందా లేదా, ఎక్కడైనా వరగన్ను పడతాయా, ఏదైనా వ్యాధి వస్తుందా, ఇవన్నీ అతని నియంత్రణలో లేని విషయాలు. ఇప్పుడు కర్మయోగే రైతు ఏమి చేస్తాడు? అతను తన కర్తవ్యాన్ని, అంటే వ్యవసాయ పనిని పూర్తి నిశ్చయతో చేస్తాడు. కాని ఏదైనా కారణం వల్ల పంట సరిగా పండకపోతే అతను గొడవ చేసి నిరాశపడి కూర్చోడు. ఒకవేళ పంట చాలా బాగా పండితే అతను అహంకారంతో ఉబ్బిపోడు. అతను 2 పరిస్థితులలోనూ సమంగా ఉంటాడు. ఎందుకంటే అతను తన కర్మను ఫలంపై అధిక ఆసక్తి లేకుండా తన కర్తవ్యంగా భావించి చేశాడు. అతను వచ్చే సంవత్సరం మళ్ళీ అదే ఉత్సాహంతో తన పని చేస్తాడు. సరిగ్గా అలాగే హే అర్జున, నువ్వు కూడా ఒక కర్మయోగివి కమ్ము. నీ కర్తవ్యం ఈ సమయంలో యుద్ధం చేయడం. నువ్వు నీ పూర్తి వీరత్వం, పూర్తి నైపుణ్యం, పూర్తి శౌర్యంతో యుద్ధం చేయి. ఇదే నీ కర్మ.
కాని మనసులో విజయం ఖచ్చితంగా నాదే అవుతుందనే చింత లేదా నేను ఓడిపోతే ఏమవుతుందనే చింత పెట్టుకోకు. పితామహుడు చనిపోతే నాకు పాపం వస్తుంది, గురు ద్రోణుడు వధించబడితే నరకం వస్తుంది. ఈ ఫల చింతలన్నింటినీ విడిచిపెట్టు. ఓటమి గెలుపు, పాపపుణ్యం, సుఖదుహకం ఈ ద్వంద్వాలన్నింటికీ అతీతంగా కేవలం నీ క్షత్రియ ధర్మంపై, నీ కర్తవ్యంపై దృష్టి కేంద్రీకరించు. నువ్వు ఫలంపై కోరికను విడిచిపెట్టినప్పుడు, నువ్వు కర్తృత్వ అహంకారం నుండి విముక్తుడైనప్పుడు, నేను చేస్తున్నాను అనే భావన నుండి, నువ్వు మోహమమకారాలకు అతీతంగా కేవలం కర్తవ్య భావనతో కర్మ చేసినప్పుడు, ఆ కర్మ నిన్ను ఏ బంధనంలోకి నెత్తదు. ఆ కర్మ నిన్ను పాపపుణ్యాల చక్రం నుండి విముక్తం చేస్తుంది. అలాంటి కర్మే నిష్కామ కర్మ అని పిలువబడుతుంది. ఇదే కర్మయోగ సారం. ఈ విధంగా కర్మ చేసే వ్యక్తి ప్రపంచంలో ఉంటూ కూడా తామరాకుపై నీటిబోట్ల ప్రపంచపు బురద నుండి అంటకుండా ఉంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలు శ్రద్ధగా విన్నాడు, కాని అతని మనసులోని చంచలత్వం ఇంకా పూర్తిగా శాంతించలేదు. అతను అన్నాడు, హే కృష్ణ, మీరు చెప్పిన ఈ యోగం, ఈ సమత్వ భావం, ఇదైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ మనసు చాలా చంచలమైనది, చాలా శక్తివంతమైనది, మొండిది. ఇది సులభంగా అదుపులోకి రాదు. గాలిని పెడికిలో పట్టుకోవడం అసాధ్యంలాగే ఈ ఎగిరే పరుగెత్తే మనసును వశం చేసుకోవడం నాకైతే అత్యంత కష్టంగా అనిపిస్తుంది. దీన్ని ఎలా స్థిరపరచాలి? ఈ సమత్వ భావాన్ని, ఈ యోగాన్ని ఎలా సాధించాలి? భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడి ఈ ఆచరణాత్మక కష్టాన్ని అంగీకరిస్తూ అన్నాడు, నిస్సందేహంగా అర్జున, నువ్వు చెప్పింది నిజమే. ఈ మనసు స్వభావతః అత్యంత చంచలమైనది. దీన్ని వశం చేసుకోవడం నిశ్చయంగా కష్టమే. ఒక అదుపులేని గుర్రాన్ని లొంగదీసుకోవడం కష్టంలాగే ఈ మనసును లొంగదీసుకోవడం కూడా కష్టమే. కాని హే కుంతిపుత్ర, ఇది అసాధ్యం కాదు. దీనిని 2 ఉపాయాలతో వశం చేసుకోవచ్చు: అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే నిరంతర ప్రయత్నం, పదే పదే ప్రయత్నించడం. మనసు తన లక్ష్యం నుండి దారితప్పినప్పుడల్లా, అది ఇంద్రియ విషయాల, రూపం, రసం, గంధం, స్పర్శ, శబ్దం వంటివి వైపు పరుగెత్తినప్పుడల్లా, అది వ్యర్థ చింతలలో లేదా కోరికలలో చిక్కుకున్నప్పుడల్లా, దానిని బలవంతంగా అక్కడి నుండి తొలగించి తిరిగి తన లక్ష్యంపై, తన కర్తవ్యంపై లేదా పరమాత్మ ధ్యానంపై నిలిపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటమే అభ్యాసం. ఇది ఒక రోజు లేదా ఒక నెల పని కాదు. ఇది జీవితాంతం కొనసాగే సాధన. ఒక తారును పదే పదే రాయిపై రుద్దడం వల్ల రాయిపై కూడా గుర్తుపడుతుంది, లేదా నీటి చుక్కలు నిరంతరం ఒకే చోట పడటం వల్ల కఠినమైన బండరాయిలో కూడా రంధ్రం పడుతుంది. అలాగే నిరంతర అభ్యాసం ద్వారా ఈ చంచల, మొండి మనసు కూడా నెమ్మదిగా లొంగిపోతుంది, స్థిరపడుతుంది. మొదట్లో ఇది కష్టంగా అనిపిస్తుంది, మనసు పదే పదే పారిపోతుంది. కాని ఓర్పు, పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పక లభిస్తుంది. 2వ ఉపాయం వైరాగ్యం. వైరాగ్యం అంటే అనాసక్తి, డిటాచ్మెంట్. ప్రపంచంలోని ఏ విషయాలు, భోగాల వెంట ఈ మనసు పరుగెడుతుందో వాటిలో దోష దృష్టిని చూడటం, వాటి క్షణహంగురతను, పరిణామంలో దుంహకానిచ్చే స్వభావాన్ని అర్థం చేసుకోవడమే వైరాగ్యం వైపు మొదటి అడుగు. ప్రపంచంలోని వస్తువులు, పదవులు, ప్రతిష్య, సుఖసౌకర్యాలు ఇవన్నీ తాత్కాలికమైనవి. నేడు ఉన్నాయి, రేపు ఉండవు. వీటి వెంట పరుగెత్తడం వల్ల చివరికి దుంహకం, అశాంతే లభిస్తాయని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు నీ మనసులో సహజంగానే వీటి పట్ల ఒక అనాసక్తి భావన జాగృతమవుతుంది. ఇది బలవంతపు త్యాగం కాదు, బదులుగా అవగాహనతో పుట్టిన ఉదాసీనత. ఈ వైరాగ్యం మనసును బాహ్య విషయాల నుండి లాగే అంతర్ముఖం చేయడానికి చాలా సహాయపడుతుంది. మనసు బాహ్య ఆకర్షణల నుండి విముక్తి పొందడం మొదలైనప్పుడు దాన్ని అభ్యాసం ద్వారా ఏకాగ్రం చేయడం సులభమవుతుంది. ఎవరైతే అభ్యాసం, వైరాగ్యం ద్వారా తన మనసును, ఇంద్రియాలను పూర్తిగా వశం చేసుకున్నారో, ఎవరి మనసు శాంతంగా, స్థిరంగా ఉందో, ఎవరైతే సుఖదుహకాలలో, చలివేడిలో, మానవమానాలలో, నిందస్థుతిలో సర్వత్రా సమానంగా ఉంటారో, చలించరో, ఎవరైతే మట్టి గడ్డను, రాయిని, బంగారు ముక్కను సమానంగా చూస్తారో, అంటే సాంసారిక వస్తువుల విలువతో ప్రభావితం కారో, ఆ వ్యక్తే స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరి బుద్ధి స్థిరపడిందో అలాంటి యోగియే పరమశాంతిని, నిజమైన సుఖాన్ని పొందుతాడు. అతడే జీవితంలోని వాస్తవ ఆనందాన్ని అనుభవిస్తాడు. అర్జునుడు మళ్ళీ అడిగాడు,
హే జనార్దన, మరి నేను అన్ని వదిలేయాలా? నేను యుద్ధం వదిలి రాజ్యంపై మోహం త్యజించి అడవికి వెళ్లి సన్యాసం తీసుకోవాలా? అదే మనసును వశం చేసుకుని శాంతిని పొందడానికి మార్గమా? శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు, కాదు అర్జున, కర్మలను వదిలివేయడం సన్యాసం కాదు. వాస్తవ సన్యాసం అంటే కర్మలు చేస్తూ కూడా వాటి ఫలాలను, వాటిలో కర్తృత్వ అభిమానాన్ని త్యజించడం. కేవలం కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల లేదా ఇల్లు వదిలి వెళ్లడం వల్ల ఎవరూ సన్యాసి కారు. ఒకవేళ వారి మనసు ఇంకా విషయాల్లో ఆసక్తి కలిగి ఉండి ఫలాన్ని కోరుకుంటే. దీనికి విరుద్ధంగా ఒక గృహస్థుడు కూడా తన అన్ని సాంసారిక, సామాజిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ నిష్కామ భావంతో అనాసక్తుల కర్మ చేస్తే అతడు నిజమైన అర్థంలో సన్యాసి, యోగి. ముఖ్యం బాహ్య వేషధారణ లేదా స్థానం కాదు, నీ అంతర్గత స్థితి, నీ మానసిక దృక్పథం. నువ్వు యుద్ధం చేయి, ఇది నీ కర్తవ్యం. కాని దీన్ని మోహం, అహంకారం, ఫలాసక్తి లేకుండా చేయి. నీ కర్మ చేయి, కాని దాని ఫలాన్ని పరమాత్మనైనా నాకు సమర్పించు. ఎవరైతే తన అన్ని కర్మలను నాలో, అంటే పరమాత్మలో అర్పిస్తారో, ఎవరైతే కేవలం నా శరణు కోరుతారో, ఎవరైతే అనన్య భావంతో మరే ఇతర ఆసరా లేకుండా కేవలం నన్నే చింతిస్తారో, నన్నే ధ్యానిస్తారో, ఆ భక్తుడిని నేను స్వయంగా ఈ మృత్యు రూప సంసార సాగరం నుండి త్వరలోనే ఉద్ధరిస్తాను. అతడిని నేను జన్మమరణ చక్రం నుండి విముక్తం చేస్తాను. ఇది విని అర్జునుడి మనసులో తను తన సఖుడిగా, సారథిగా భావిస్తున్న శ్రీకృష్ణుడు వాస్తవానికి ఎవరో తెలుసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. అతను అడిగాడు, హే కేశవ, మీలో సమర్పితం అవ్వడం అంటే ఏమిటి? మీ వాస్తవ స్వరూపం ఏమిటి? మీరు ఎవరు? అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు తన విరాట్, సార్వభౌమిక, ఈశ్వరీయ స్వరూపం యొక్క రహస్యాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. ఆయన గంభీరమైన, ప్రేమపూర్వక స్వరంలో అన్నారు, అర్జున, నేనే ఈ సంపూర్ణ జగత్కు పరమ కారణం, మూల స్రోతస్సును. ఈ యావత్ బ్రహ్మాండం నా నుండే ఉత్పన్నమవుతుంది, నాలోనే స్థిరంగా ఉంటుంది, ప్రళయకాలంలో నాలోనే విలీనమవుతుంది. మాలలోని పూసలు ఒక దారంలో గుచ్చిబడినట్లు ఈ సంపూర్ణ జగత్తు నాలో గుచ్చిబడి ఉంది. అందరినీ ధరించి ఉన్న ఆ దారం నేనే. నేనే పరబ్రహ్మమును, పరమ సత్యమును, అవినాశి పరమాత్మను. నేనే అన్ని ప్రాణుల హృదయంలో ఉన్న ఆత్మను. ఈ సృష్టికి ఆది నేనే, మధ్య నేనే, అంతం కూడా నేనే. నీటి రుచి నేను, సూర్య చంద్రుల ప్రకాశం నేను, వేదాలలో ప్రణవం, ఓంకారం నేను, ఆకాశంలో శబ్దం నేను, మనుషులలో పురుషార్థం, పరాక్రమం కూడా నేనే. నీకు తెలిసిన దేవతలందరూ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, యక్షులు, రాక్షసులు, గంధర్వులందరూ, నువ్వు చూస్తున్న మనుషులు, పశుపక్షులు, చెట్లు చేమలు, చరాచర ప్రాణులందరూ, వారంతా నా వివిధ రూపాలే, నా విభూతులే. పర్వతాలలో నేను హిమాలయం, నదులలో నేను పవిత్ర గంగ, వృక్షాలలో నేను రావి చెట్టు, ఋషులలో నేను నారదుడిని, యోధులలో నేను స్వయంగా రాముడిని, పాండవులలో నేను నువ్వు అర్జునుడిని. బలవంతుల బలం నేను, జ్ఞానుల జ్ఞానం నేను, తేజస్సుల తేజస్సు నేను. సంక్షిప్తంగా, ఏ వస్తువు లేదా ప్రాణి ఐశ్వర్యంతో, కాంతితో, శక్తితో ఉందో దానిని నా తేజస్సు యొక్క అంశం నుండి ఉత్పన్నమైనదిగా తెలుసుకో. ఏ భక్తుడైనా నన్ను ఏ రూపంలో, ఏ భావనతో భజిస్తారో నేను అతనికి అదే రూపంలో లభిస్తాను, అదే భావనతో అతని భక్తిని స్వీకరిస్తాను. కొందరు నన్ను తమ స్వామిగా భావించి నా సేవ చేస్తారు, కొందరు నన్ను తమ మిత్రుడిగా భావించి నన్ను ప్రేమిస్తారు, కొందరు నన్ను తమ సంతానంగా భావించి వాత్సల్యం చూపుతారు, కొందరు నన్ను తమ ప్రియతముడిగా భావించి మాధుర్య భావంతో భజిస్తారు. అన్ని మార్గాలు చివరికి నా వద్దకే వస్తాయి. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి పట్ల పక్షపాతం చూపను. నన్ను ఎవరు ఎలా భజిస్తారో నేను కూడా వారిని అలాగే భజిస్తాను. నా కృప పొందడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు లేదా దానాలు అవసరం లేదు. ఒక భక్తుడు శుద్ధ హృదయంతో, ప్రేమ, శ్రద్ధతో నాకు కేవలం ఒక ఆకు లేదా ఒక పువ్వు లేదా కొంచెం పండు లేదా కేవలం కొంచెం నీరు అర్పించినా నేను అతని ఆ ప్రేమపూర్వకంగా ఇచ్చిన కానుకను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను. నాకు వస్తువు విలువ కాదు, భక్తుడి భావం, అతని ప్రేమ, అతని శ్రద్ధ విలువ. కాబట్టి హే అర్జున, నువ్వు ఏ కర్మ చేసినా, అది యుద్ధం చేయడమైనా లేదా దైనందిన జీవితంలోని ఏ పనైనా, నువ్వు ఏది తిన్నా,
ఏ హోమం లేదా యజ్ఞం చేసినా, ఏ దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినా అదంతా నాకు అర్పించు. నీ కర్మల కర్తగా నిన్ను నువ్వు భావించుకోకు, నన్ను భావించు. వాటి ఫలాలను కోరకుండా వాటిని నాకు అర్పించు. ఇలా చేయడం వల్ల నువ్వు కర్మల శుభ, అశుద్ధ 2 రకాల ఫలాల బంధనం నుండి విముక్తుడవుతావు. నీకు పుణ్యం యొక్క అహంకారం ఉండదు, పాపం యొక్క భయం ఉండదు. ఈ విధంగా కర్మ బంధనం నుండి విముక్తుడవై నువ్వు పరమాత్మనైన నన్నే పొందుతావు. నా శరణు వేడటానికి మార్గం అందరికీ తెరిచే ఉంది. వారు ఏ జాతి, వర్ణం, లింగం లేదా కులానికి చెందినవారైనా. అత్యంత పాపి కూడా అనన్య భావంతో నన్ను భజిస్తే అతడిని సాధువుగానే పరిగణించాలి. ఎందుకంటే అతడు సరైన మార్గంలోకి వచ్చాడు. త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు. కాబట్టి హే అర్జున, నువ్వు కూడా అన్ని వదిలి, అన్ని ఆశ్రయాలను త్యజించి కేవలం ఒకే ఒక నా శరణు వేడు. నీ మనసును నాలో నిలుపు, నా భక్తుడవు కమ్ము, నన్ను పూజించు, నాకు నమస్కరించు. నీ అన్ని కర్తవ్య కర్మలు చేస్తూ కూడా నిరంతరం నన్ను స్మరించు. నేను నీకు హామీ ఇస్తున్నాను, నిన్ను సమస్త పాపాల నుండి విముక్తం చేస్తాను, నీకు మోక్షం ప్రసాదిస్తాను. నువ్వు శోకించుకు, చింతించుకు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని అర్థం, అన్ని ధర్మాలను విడిచిపెట్టి కేవలం నన్నే శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తం చేస్తాను. శోకించుకు. ఇది నా పరమ గోప్యమైన, అత్యంత శ్రేష్ఠమైన జ్ఞానం. నేను నీకు చెప్పాను, ఎందుకంటే నువ్వు నా అత్యంత ప్రియ సఖుడివి. నేను నీకు ఆత్మస్వరూపం చెప్పాను, కర్మయోగ మార్గం చూపించాను, మనస్సును వశం చేసుకునే ఉపాయం చెప్పాను, భక్తి, శరణాగతి రహస్యం వివరించాను. ఇప్పుడు నీ ముందు పరిస్థితి స్పష్టంగా ఉంది. ఒకవైపు మోహం, పెరికితనం, పలాయనం మార్గం ఉంది. అది నిన్ను అపకీర్తికి, పతనానికి తీసుకువెళ్తుంది. మరోవైపు ధర్మం, కర్తవ్యం, వీరత్వం మార్గం ఉంది. అది నిన్ను కీర్తికి, విజయానికి, చివరికి నా వద్దకు చేరుస్తుంది. నేను నీకు 2 దారులు చూపించాను, రెండింటి ఫలితాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు దీనిపై బాగా ఆలోచించు. ఆ తర్వాత నీ నిశ్చయం ఎలా ఉంటే అలా చేయి. నిర్ణయం నీది. భగవాన్ శ్రీకృష్ణుడి ఈ అమృత వచనాలను విని ఆయన ఇచ్చిన దివ్య జ్ఞాన ప్రకాశలో అర్జునుడి మోహం, జ్రమ, విషాదం అన్నీ నశించిపోయాయి. సూర్యోదయం కాగానే చీకటి తొలగిపోయినట్లు శ్రీకృష్ణుడి జ్ఞానంతో అర్జునుడి మనసులోని అజ్ఞానం దూరమైంది. అతనికి తన వాస్తవ స్వరూపం, తన కర్తవ్యం బోధపడింది. అతని బుద్ధి స్థిరపడింది. అతని సంశయం తొలగిపోయింది. అతను చేతులు జోడించి గద్గద స్వరంతో అన్నాడు, హే అచ్యుత, మీ కృపతో నా మోహం నశించింది. నాకు స్మృతి కలిగింది. నాకు నా కర్తవ్యం తెలిసింది. ఇప్పుడు నా సందేహాలన్నీ తొలగిపోయాయి. నేను స్థిరంగా ఉన్నాను. మీ ఆజ్ఞను పాటిస్తాను. నేను యుద్ధం చేస్తాను. ఇలా చెప్పి అర్జునుడు తిరిగే తన దివ్య ధనుసు గాంధీవాన్ని తీసుకున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు విషాద ఛాయ లేదు. బదులుగా ఒక అద్భుతమైన తేజస్సు, ఒక ధ్రువీయ నిశ్చయం, కర్తవ్య పాలన ఉత్సాహం కనిపిస్తున్నాయి. ఆ వీర యోధుడు ఇప్పుడు ధర్మ రక్షణ కోసం, అధర్మ నాశనం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇది చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు. ఆయన అన్నారు, ఇదే నీ నుండి ఆశించాను పార్థ. ఇదే ఒక వీరక్షత్రియుడి లక్షణం. ఇప్పుడు లే, యశస్సును పొందు. నీ శత్రువులను జయించి ధర్మయుక్త రాజ్యాన్ని అనుభవించు. ఈ విషయం నిశ్చయంగా తెలుసుకో. ఈ ప్రత్యర్థి సేనలో నిలబడిన యోధులందరూ నా చేత ముందే చంపబడ్డారు. వారి మరణం నిశ్చితం. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి, ఒక మాధ్యమానివి. కాబట్టి ఏ సంకోచం లేకుండా యుద్ధం చేయి. నువ్వు నిశ్చయంగా ఈ ధర్మయుద్ధంలో విజయం సాధిస్తావు. ఈ విధంగా కురుక్షేత్రపు ఆ యుద్ధభూమిలో భగవాన్ శ్రీకృష్ణుడు తన ప్రియసంధుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని సమస్త మానవాళికి జీవన కళను నేర్పాడు. జీవితం ఒక యుద్ధక్షేత్రమని, అక్కడ మనం నిరంతరం ధర్మం, అధర్మం, కర్తవ్యం, మోహం మధ్య సంఘర్షణ పడాల్సి వస్తుందని ఆయన చెప్పాడు. ఈ సంఘర్షణలో విజయం సాధించే మార్గం ఆత్మ అమృత్వాన్ని అర్థం చేసుకోవడం, ఫలంపై కోరికను త్యజించి నిష్కామ భావంతో తన కర్తవ్యాన్ని చేయడం, అవ్యాసం, వైరాగ్యంతో మనసును వశం చేసుకోవడం, భగవంతునిపై అచంచల శ్రద్ధ కలిగే సర్వస్వాన్ని ఆయనకు సమర్పించడం.
గీత యొక్క ఈ సందేశం సార్వభౌమికం, సార్వకాలికం. ఇది మనకు పరిస్థితుల నుండి పారిపోకూడదని, వాటిని ఎదుర్కోవాలని, శోకంలో మునిగిపోకూడదని, జ్ఞానం, వివేకంతో పనిచేయాలని, స్వార్థంలో మునిగిపోకూడదని, ధర్మం, కర్తవ్య మార్గంలో నిస్వార్థ భావంతో నడవాలని నేర్పుతుంది. ఇదే నిజమైన ప్రేరణ, ఇదే వాస్తవ జ్ఞానం, ఇదే శాంతి, ముక్తి మార్గం. శ్రీకృష్ణుడి ఈ వచనాలు మనకు ప్రతి యుగంలో, ప్రతి పరిస్థితిలో సరైన దిశను చూపిస్తూనే ఉంటాయి. సరే, ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. జీవితపు లోతులోకి మరికొంత దిగుదాం. మనం ఆత్మశోధన గురించి, మనస్సును లొంగదీసుకోవడం గురించి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ప్రయాణం కేవలం సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంతోనే పరిమితం కాదు. ఇది జీవించే విధానం, ప్రతి క్షణం జాగరూకతో ఉండే అభ్యాసం. తరచుగా మనం సమాచారం సేకరిస్తాం, కానీ దాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోలేము. జ్ఞానం అనుభవంగా మారినప్పుడే పరివర్తన జరుగుతుంది. మనం నేను ఎవరు అని అడిగినప్పుడు ఆ ప్రశ్నే ఒక బీజం. దాన్ని పదే పదే మనలోపల పునరావృతం చేసుకోవడం, దానితో జీవించడం, సమాధానాలను పట్టుకోవడానికి తొందరపడకుండా ప్రశ్ననే లోతుగా వెళ్ళనివ్వడం, ఇదే ధ్యాన పద్ధతిలో ఒకటి. సమాధానం బయటి నుండి రాదు, అది లోపలి నుండే వ్యక్తమవుతుంది. మనం కాని వాటిని, ఈ శరీరం, ఈ మనసు, ఈ ఆలోచనలు, ఈ భావనలు, ఈ గుర్తింపులు నిరాకరిస్తూ వెళ్లే కొద్దీ మనం నిజంగా ఏమి ఉన్నామో ఆ సత్యానికి దగ్గరవుతాం. ఇది నేతి, ఇది కాదు ప్రక్రియ. ఇది ఖాళీ అయ్యే ప్రక్రియ. తద్వారా అసలైనది వ్యక్తమవుతుంది. మిగిలి ఉండేది శుద్ధ ఉనికి, సాక్షిభావం, అన్ని చూస్తూ తాను మాత్రం అంటకుండా ఉండేది. అలాగే ప్రపంచాన్ని మాయ లేదా జ్రమ అనడం నిరాశావాదాన్ని వ్యాప్తి చేయడం కాదు. దాని లోతైన అర్థమేమిటంటే, మనం వస్తువును వాటి అసలు రూపంలో చూడాలి, అవి కనిపించే విధంగా లేదా మనం చూడాలనుకునే విధంగా కాదు. ఈ ప్రపంచం పరివర్తనశీలమైనది, ప్రతి క్షణం మారుతోంది. ఇందులో శాశ్వత సుఖం వెతకడం ఇసుక నుండి నూనె తీయడం లాంటిది. ఈ క్షణహంగురతను మనం అర్థం చేసుకున్నప్పుడు మన పట్టు సడలుతుంది. మనం వస్తువులను, సంబంధాలను ఆనందిస్తాం, కాని వాటిపై ఆధారపడము. అసలైన భద్రత, స్థిరత్వం బయట ఎక్కడా లేవని, మన లోపలే ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. ఈ అవగాహన మనల్ని భయం నుండి విముక్తం చేస్తుంది. నీటిలో అలలు లేచి శాంతించినట్లు, నీరు అలాగే ఉన్నట్లు జీవితంలో పరిస్థితులు వస్తూ ఉంటాయి, కాని మన అంతర్గత శాంతి, మన సాక్షి భావం స్థిరంగా ఉండదు. మనం దానిలో స్థిరపడటం నేర్చుకుంటే. కర్మ సిద్ధాంతాన్ని మరింత లోతుగా చూద్దాం. మన కర్మలు కేవలం బాహ్య క్రియలే కాదు, మన ఆలోచనలు, ఉద్దేశాలు కూడా కర్మలే. మనసులో ఎవరి పట్లైనా దుర్భావన ఉంచుకోవడం కూడా ఒక నకారాత్మక కర్మే. దాని ఫలితాన్ని మనం అనుభవించవలసి రావచ్చు. అందుకే మనశుద్ధిపై ఇంతగా నొక్కి చెప్పబడింది. తన ఆలోచనల పట్లగా ఉండటం, నకారాత్మక ఆలోచనను గుర్తించి వాటిని సానుకూల దిశగా మళ్లించడం అవసరం. ప్రతి కర్మ ఫలం వెంటనే లభిస్తుంది కూడా అవసరం లేదు. కొన్ని కర్మలు విత్తనం లాంటివి, ఫలించడానికి సమయం పడుతుంది. దీనిని ప్రారబ్ధం అంటారు. ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉన్న ఆ సంచిత కర్మఫలం. దీనిని మనం సమభావంతో స్వీకరించడం నేర్చుకోవాలి. కాని మనం ప్రస్తుత క్షణంలో మన కర్మల కర్తలం. మనం జాగరూకత, వివేకం, నిష్కామ భావంతో కర్మ చేసి మన భవిష్యత్ కర్మ బంధనాన్ని తగ్గించుకోవచ్చు, లేదా కొత్త బంధనాలు ఏర్పడకుండా ఉండవచ్చు. కర్మ యోగసారం ఇదే. కర్మ చేయి, కాని ఫలాసక్తి వద్దు, కర్తృత్వ అహంకారం వద్దు. కర్మను పూజగా భావించి పూర్తి యోగ్యత, నిజాయితీతో చేయి. ఇదే ముక్తి మార్గం. ధర్మం గురించి మాట్లాడుతూ మనం స్వధర్మం ప్రస్తావించాం. తన స్వధర్మాన్ని గుర్తించడం అంటే తన సహజ ప్రకృతిని, తన సహజ ప్రతిభను తెలుసుకుని దాని ప్రకారం జీవించడం. ప్రతి వ్యక్తి అద్వితీయుడు. ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో తనదైన ప్రత్యేక స్థానం, కార్యం ఉంది. మనం ఇతరులను చూసి లేదా సామాజిక ఒత్తిడికి లోనే మన ప్రకృతికి విరుద్ధమైన పని చేసినప్పుడు మనం లోపల ఖాళీగా, అసంతృప్తిగా భావిస్తాం. దీనిని పరధర్మం అన్నారు. అది భయాన్ని కలిగిస్తుంది. తన స్వధర్మాన్ని కనుగొనడానికి మనం మన లోపలికి చూడాలి.
మన ఆసక్తులను, మన సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. జీవితం మనకు సంకేతాలు ఇస్తుంది. మనం ఆ సంకేతాలను చదవడం నేర్చుకోవాలి. మనం మన స్వధర్మంలో స్థిరపడి జీవించినప్పుడు జీవితం సహజంగా ఆనందంగా మారుతుంది. కర్మ భారం అనిపించదు, బదులుగా వ్యక్తీకరణ మాధ్యమంగా మారుతుంది. ప్రస్తుత క్షణంలో జీవించడం, ఇది వినడానికి సరళంగా అనిపిస్తుంది, కాని ఆచరణలో పెట్టడం అత్యంత కష్టం. మన మనసు గతం తాలూకు జ్ఞాపకాల్లో తిరుగుతూ ఉంటుంది. ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరగాల్సింది, లేదా భవిష్యత్ కల్పనలో ఎగురుతూ ఉంటుంది. ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, చింతలు, ఆశలు. ఈ గందరగోళంలో ఇక్కడే ఉన్న క్షణం చేజరిపోతుంది. అయితే జీవితం ఈ క్షణంలోనే ఉంది. శ్వాస ఇప్పుడు నడుస్తోంది, గుండె ఇప్పుడు కొట్టుకుంటోంది, అనుభవం ఇప్పుడు జరుగుతోంది. మనం మన పూర్తి ధ్యాసను ఈ క్షణంపైకి తెచ్చినప్పుడు, ఏది చేస్తున్నామో దాన్ని పూర్తి జాగరూకతతో చేసినప్పుడు మనసు శాంతిస్తుంది. భవిష్యత్ చింత, గతం వారం తేలికపడతాయి. ధ్యానానికి ఒక సరళమైన మార్గం ఇదే. తన శ్వాస పట్ల జాగరూకతతో ఉండండి, లేదా ఏ పని చేస్తున్నారో దానిలో పూర్తిగా మునిగిపోండి. రుచి చూడండి, వినండి, చూడండి, అనుభూతి చెందండి. ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా జీవించండి. ఇదే నిజమైన ఉనికి. స్వీకారం, యాక్సెప్టాన్స్ భావనను అభివృద్ధి చేసుకోవడం కూడా శాంతికి చాలా ముఖ్యం. జీవితంలో అప్రియ సంఘటనలు జరుగుతాయి. ప్రజలు మనల్ని నిరాశపరుస్తారు. విషయాలు మన నియంత్రణ నుండి బయట ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన మొదటి ప్రతిచర్య వ్యతిరేకించడం, ఫిర్యాదు చేయడం, దోషం మోపడం. ఈ ప్రత్యేకతనే మన దూహకాన్ని పెంచుతుంది. స్వీకారం అంటే మనం అన్యాయాన్ని సహించాలని లేదా తప్పును సరైనదని భావించాలని కాదు. స్వీకారం అంటే జరిగిపోయిన దాన్ని లేదా ఇప్పుడు ఉన్న దాన్ని వాస్తవంగా స్వీకరించడం, భావోద్వేగ ప్రత్యేకత లేకుండా. అవును, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. మనం ఈ స్వీకార బిందువుకు చేరుకున్నప్పుడు అప్పుడే మన మనసు శాంతిస్తుంది. మనం తదుపరి అడుగు ఏమిటని స్పష్టంగా ఆలోచించగలుగుతాం. స్వీకారం మనల్ని పోరాడే వ్యర్థ శక్తి నుండి కాపాడుతుంది. సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే శక్తిని ఇస్తుంది. తరచుగా మనం బాహ్య భద్రత కోసం చూస్తాం. డబ్బు, పదవి, సంబంధాలు. ఈ విషయాలు మనకు సురక్షితంగా అనిపించేలా చేస్తాయని మనం భావిస్తాం. కానీ ఈ బాహ్య విషయాలని అనిశ్చితమైనవి మారవచ్చు. అసలైన భద్రత అంతర్గతంగా వస్తుంది. ఆత్మజ్ఞానం నుండి, అంతర్గత స్థిరత్వం నుండి. మన అసు స్వరూపం ఏ బాహ్య పరిస్థితిపై ఆధారపడి లేదని అర్థం చేసుకోవడం నుండి. మనం మనలోపల ఈ అచంచలమైన కేంద్రాన్ని కనుగొన్నప్పుడు బాహ్య ఒడిదుడుకులు మనల్ని అంతగా చలింపజేయవు. మనం అనిశ్చితిలో కూడా శాంతంగా జీవించడం నేర్చుకుంటాం. విశ్వాసం లేదా శ్రద్ధ కూడా ఈ యాత్రలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఇది అంధవిశ్వాసం కాదు, బదులుగా ఒక లోతైన నమ్మకం. అస్తిత్వంపై నమ్మకం, జీవిత నియమంపై నమ్మకం, తన లోపలి సామర్థ్యంపై నమ్మకం. ఒకవేళ మార్గదర్శకుడు ఉంటే అతనిపై నమ్మకం. మనం పూర్తిగా నియంత్రించే ప్రయత్నాన్ని వదిలిపెట్టి జీవిత ప్రవాహంపై కొంచెం నమ్మకం ఉంచడం నేర్చుకున్నప్పుడు విషయాలు సహజంగా జరగడం మొదలవుతాయి. శ్రద్ధ మనకు ఓర్పును ఇస్తుంది, ముఖ్యంగా దారి కష్టంగా అనిపించినప్పుడు లేదా ఫలితాలు వెంటనే కనిపించినప్పుడు. సంతోషం ఒక గొప్ప నిధి. నేటి వినియోగదారుల సంస్కృతి మనకు నిరంతరం మన దగ్గర ఏదో లోపం ఉందని, మనకు ఇంకా కావాలని అనిపించేలా చేస్తుంది. ఇంకా పరుగు ఎప్పటికీ ముగియదు, మనల్ని అశాంతిగా ఉంచుతుంది. సంతోషం అంటే మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటం, మన అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం, సరళతలో సుఖం వెతకడం. మనం సంతోషాన్ని అజ్ఞాసం చేసినప్పుడు మనం సంతోషంగా ఉండటానికి చాలా వస్తువులు అవసరం లేదని కనుగొంటాం. అసలైన సంపద బాహ్య సేకరణలో కాదు, అంతర్గత సంతోషంలో ఉంది. ఈ యాత్రలో మౌనానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. బాహ్య మౌనం అంటే తక్కువ మాట్లాడటం, వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండటం. అంతర్గత మౌనం అంటే మనసులోని ఆలోచనల శబ్దాన్ని శాంతపరచడం. రోజులో కొంత సమయం కేటాయించి ప్రశాంతంగా కూర్చోవడం, అక్కడ ఏ బాహ్య ఆటంకం ఉండకూడదు. నెమ్మదిగా ఆలోచనలను చూడటం, వాటిలో చిక్కుకోకపోవడం. ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉన్నట్లు ఆలోచనలను కూడా రానివ్వండి, పోనివ్వండి.
ఈ అజ్ఞాసంతో మనసు నెమ్మదిగా శాంతించడం మొదలవుతుంది. ఈ శాంతిలోనే మనకు లోతైన అవగాహన, అంతర్దృష్టి లభిస్తాయి. మౌనంలోనే మనం అస్తిత్వం యొక్క భాషను వినగలం. కరుణ భావనను కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది కేవలం ఇతరులపై దయ చూపడం కాదు, బదులుగా వారి దుఃఖాన్ని అనుభూతి చెందడం. అది మన స్వంత దుఃఖంలాగా. అన్ని ప్రాణులు సుఖాన్ని కోరుకుంటాయని, దుఃఖం నుండి తప్పించుకోవాలని కోరుకుంటాయని, మనమందరం ఎక్కడో ఒకచోట ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని మనం అర్థం చేసుకున్నప్పుడు సహజంగానే కరుణ ఉదయిస్తుంది. కరుణ మన అహంకారపు గోడలను పగలగొడుతుంది, మనల్ని ఇతరులతో కలుపుతుంది. ఇతరులకు సహాయం చేయాలనే భావన, సేవా భావన ఈ కరుణ నుండే పుడుతుంది. సేవలో ఉన్న ఆనందం స్వార్థంలో ఎప్పటికీ లభించదు. మనం మన జీవితంలోకి వచ్చే మార్గదర్శనాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఈ మార్గదర్శనం ఒక జీవించి ఉన్న గురువు రూపంలో ఉండవచ్చు, లేదా ఒక పుస్తకం నుండి లభించవచ్చు, లేదా ప్రకృతి నుండి, లేదా ఒక కష్ట పరిస్థితి నుండి కూడా లభించవచ్చు. ముఖ్యం ఏమిటంటే మనసును తెరిచి ఉంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. కానీ అదే సమయంలో వివేకాన్ని ఉపయోగించడం కూడా ముఖ్యం. ఏ సలహా మనల్ని సత్యం, ప్రేమ, స్వాతంత్ర్యం వైపు నడిపిస్తోందో, ఏది మనల్ని బంధిస్తోందో లేదా ద్రమింపజేస్తోందో పరీక్షించడం. అసలైన గురువు మనలోనే ఉన్నాడు. మన స్వంత వివేకం, మన అంతరాత్మ పిలుపు. దాన్ని వినడం నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. జీవితంలో భయం ఒక పెద్ద అడ్డంకి. వైఫల్యం భయం, ప్రజల అభిప్రాయం భయం, ఒంటరిగా మిగిలిపోతానేమోనన్న భయం, మృత్యు భయం. భయం మనల్ని రిస్క్ తీసుకోవడం నుండి ఆపుతుంది, మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం నుండి ఆపుతుంది. కాని భయం అంటే ఏమిటి? ఇది కూడా మనసులోని ఒక ఆలోచనే, భవిష్యత్తు యొక్క ఒక నకారాత్మక కల్పన. మనం భయాన్ని నేరుగా చూసినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు, దాని మూలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అది బలహీనపడటం మొదలవుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ సరైన అడుగు వేయడం. ప్రతిసారి మనం భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం కొంచెం మరింత విముక్తులమవుతాం. క్షమించడం నేర్చుకోవడం అంతర్గత శాంతికి అనివార్యం. మనం ఎవరి పట్లైనా కోపం లేదా ప్రతీకార భావన కలిగి ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తికి కాదు, మనకే కష్టం కలిగిస్తాం. ఆ నకారాత్మకత మనలోపల విషంలా వ్యాపిస్తుంది. క్షమించడం అంటే జరిగిన దాన్ని మరచిపోవాలని లేదా దాన్ని సరైనదని సమర్థించాలని కాదు. క్షమించడం అంటే అసన్నతతో ముడిపడిన నకారాత్మక భావనల భారాన్ని మన మనసు నుండి దించివేయడం. ఇది తనను తాను విముక్తం చేసుకునే కార్యం. ఇతరులను క్షమించడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం తనను తాను తన తప్పులు, లోపాల కోసం క్షమించుకోవడం. మనమందరం మనుషులం, మన నుండి తప్పులు జరుగుతాయి. తన పట్ల కూడా కరుణ భావన కలిగి ఉండటం అవసరం. చివరగా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఈ యావత్ ప్రయాణం ఏదో దూరపు లక్ష్యాన్ని చేరుకోవడానికి కాదు, బదులుగా మనం ఎల్లప్పుడూ ఏమై ఉన్నామో ఆ స్వరూపాన్ని గుర్తించడానికి. మనం శాంతిని వెతకడం లేదు, మనం శాంతి స్వరూపులమే. మనం ఆనందాన్ని వెతకడం లేదు, మనం ఆనంద స్వరూపులమే. మనం ప్రేమను వెతకడం లేదు, మనం ప్రేమ స్వరూపులమే. కేవలం అజ్ఞాన మేఘాలు ఈ సత్యాన్ని కప్పి ఉంచాయి. సాధన, ధ్యానం, కర్మ, భక్తి యొక్క ఉద్దేశ్యం ఈ మేఘాలను తొలగించడమే. తద్వారా మన స్వంత సూర్యుడు, మన స్వంత ప్రకాశం వ్యక్తమవుతుంది. కాబట్టి నిరాశ పడకండి, ఓర్పును కోల్పోకండి. ప్రతి చిన్న అడుగు గణనీయమైనది. ప్రతి క్షణపు జాగరూకత, ప్రతి ప్రేమపూర్వక కార్యం, ప్రతి మౌన క్షణం, ప్రతిసారి మీరు కోపం లేదా అహంకారంపై విజయం సాధించినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని మీ కేంద్రానికి దగ్గరగా తీసుకువస్తున్నాయి. జీవితాన్ని ఒక ప్రయోగశాలగా భావించండి. ఇక్కడ మీరు ఈ సిద్ధాంతాలను ప్రయోగించవచ్చు, అనుభవం నుండి నేర్చుకోవచ్చు. తప్పులు జరుగుతాయి, కాని వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగుతూ ఉండండి. అత్యంత ముఖ్యం, మీ పట్ల నిజాయితీగా ఉండండి. మీ బలహీనతలను అంగీకరించండి, మీ శక్తులను గుర్తించండి. వేరొకరిలా మారడానికి ప్రయత్నించకండి. మీ ప్రయాణం మీ స్వంతం, అద్వితీయం. దీన్ని పూర్తి ప్రామాణికతో, ప్రేమతో జీవించండి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు. మీలో ఉన్న చైతన్యమే అందరిలో ఉంది. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీరు మీకే సహాయం చేసుకుంటున్నారు. మీరు ఇతరులకు ప్రేమను పంచినప్పుడు
మీరు స్వయంగా ప్రేమతో నిండిపోతారు. ఈ అనుబంధాన్ని అనుభూతి చెందండి. ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ప్రజలతో కనెక్ట్ అవ్వండి. మీ అంతర్గత లోతులతో కనెక్ట్ అవ్వండి. ఈ మార్గం ఆనంద మార్గం. అవును, ఇందులో సవాళ్లు ఉన్నాయి, కాని ప్రతి సవాలు మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రతి అనుభవం మీకు నేర్పుతుంది. కేవలం తెరిచి ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, నడుస్తూ ఉండండి. మీ అసలు స్వరూపం మీకోసం ఎదురు చూస్తోంది. ఇక్కడే, ఇప్పుడే. శాంతి. చిన్న చిన్న విషయాలతో ప్రారంభించండి. మనసు కలత చెందినప్పుడు లేదా భయం వేసినప్పుడు ఈ లోతైన మాటలను గుర్తు చేసుకోండి. మీ పనిని పూర్తి శ్రద్ధతో, నిజాయితీతో చేయండి, కాని దాని ఫలితం గురించి చింతించి మిమ్మల్ని మీరు కాల్చుకోకండి. ఇతరులలో, మీలో ఆ ఒకే చైతన్యాన్ని చూడటానికి ప్రయత్నించండి. ఇది సులభం కాదు, దీనికి సమయం పడుతుంది, కాని ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని శాంతికి, నిజమైన స్వాతంత్ర్యానికి దగ్గర చేస్తుంది. ఈ సమర్పణ నుండి మీకు ఏదైనా నేర్చుకోవడానికి లభించినట్లయితే, ఈ మాటలు మీ హృదయాన్ని తాకినట్లయితే, దయచేసి దీన్ని ఇష్టపడండి. మీ మనసులో ఏ ఆలోచనలు వచ్చాయి లేదా ఏ పాద్యాన్ని మీ జీవితంలో స్వీకరించాలనుకుంటున్నారో క్రింద వ్యాఖ్యలో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవాలను తెలుసుకోవడం మాకు సంతోషాన్నిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా చేరవేయండి. దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. బహుశా మరెవరికైనా దీని నుండి ధైర్యం, మార్గం లాభించవచ్చు. అవును, మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి జీవితాన్ని మెరుగుపరిచే ఆలోచనలు, జ్ఞానంతో కనెక్ట్ అవ్వాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి. తద్వారా మీరు ఏ సమర్పణను కోల్పోరు. గుర్తుంచుకోండి, అసలైన పోరాటం బయట కాదు, మన లోపల ఉంది. దానిని గెలిచే శక్తి కూడా మన లోపలే ఉంది. నడుస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, మీ అంతర్గత శాంతిని అన్వేషిస్తూ ఉండండి. తదుపరి సమర్పణలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ గురించి జాగ్రత్త వహించండి, సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు.